హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఆలుగడ్డ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఆలుగడ్డ పచ్చివే తీసుకున్నాను అన్నమాట. కొంచెం కరివేపాకు వేసుకొని, ఒక స్పూను అల్లం పేస్టు, అర స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డల్ని పచ్చివే తీసి పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మొత్తం పోపు అనేది మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ పీసుల్ని అందులో వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేటట్టుగా మొత్తం మంచిగా కలుపుకోవాలి. మా ఛానల్ కొత్తగా చూసేటట్టయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఆలుగడ్డ మొత్తం కలిసిపోయినాక పోపులో ఒకసారి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఎవరికైనా నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మనకి రుచికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత చూసి కూడా వేసుకోవచ్చు. ఫ్రై అయినాక ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఆలుగడ్డ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకోవాలన్నమాట ఒక 5 మినిట్స్ వరకు. తర్వాత మళ్ళీ మూత తీసి 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోతూ ఉంటుందన్నమాట. ఆలుగడ్డ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ముక్క కుక్ అయిందా లేదా అని తెలియడానికి గరిటెతో చిలుపుకొని చూస్తే తెలిసిపోతుంది. ఈ విధంగా చిలుపుకుంటే అది ఫ్రై అయినట్టు అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే ఆలుగడ్డ ఫ్రై చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మొత్తం కుక్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఆలుగడ్డ మొత్తం మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ ఫ్రై మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేయడం వల్ల. ఈ ఆలుగడ్డ ఫ్రై చపాతీలోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆలు పీసులు మొత్తం ఫ్రై అయినాక కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం మంచిగా కలిసేటట్టుగా ఒక 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ విధంగా చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. చాలా ఈజీగా, సింపుల్గా, తొందరగా అయిపోతుంది ఆలుగడ్డ ఫ్రై ఇట్లా చేయడం వల్ల. ఆలుగడ్డ ఉడకబెట్టి చేసేదానికంటే పచ్చి ఆలుగడ్డ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చేసిన ఆలుగడ్డ మనం దేంట్లోకైనా స్టఫింగ్కి కూడా వాడుకోవచ్చు, బాగుంటుంది. మా రెసిపీస్ని ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత కామెంట్ మాత్రం కంపల్సరీగా పెట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.